హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. టుడే రెసిపీ సగ్గుబియ్యం వడలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు సగ్గుబియ్యంను 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటలు నానిన తర్వాత ఆ సగ్గుబియ్యంలోని వాటర్ని తీసేసి అందులోకి 1 కప్పు వరకు శనగపిండి, 3/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా చేతితోటి కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా చేతితోటి కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేది మ్యాష్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఈ స్పైసెస్ అన్నీ పిండి అన్ని సగ్గుబియ్యానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వడా బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇది మనకి ముద్ద కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ పడుతుందండి. కాబట్టి కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుంటూ వడపిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఈలోపు సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి. కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసి చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ గారెల్లాగా చేసుకోవాలి. వీటిని వడలాగా మందంగా కాకుండా వీలైనంత పలచగా ఒత్తుకొని ఈ విధంగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా వడల్ని ఇందులోకి వేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి వేపుకోవడానికి ఈజీగా ఉంటాయి. సగ్గుబియ్యంతో చేసే వడలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులకు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే లోపల బాగా ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. మనకి టేస్టీగా మంచిగా ఉడకాలి అని అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి 2 వైపులకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది ప్రిపేర్ అయ్యింది. దీనికి కాంబినేషన్ ఏం లేకపోయినా ఇలాగే తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. ఈ సగ్గుబియ్యం వడలు పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకు కూడా నచ్చుతాయి. అంత బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.